నమస్తే, నేను డాక్టర్ జీవి చాణక్య, ఎండోక్రాలజిస్ట్, జన్ హాస్పిటల్, కేపీహెచ్బి, హైదరాబాద్. మా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో కొంతమంది డౌట్ వస్తూ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ భార్యకి డయాబెటీస్ ఉందనుకోండి, భర్త అడుగుతూ ఉంటారు, ఈమె ద్వారా నాకు డయాబెటీస్ సంక్రమిస్తుందా అంటే. మనము మెడిసిన్ పరంగా డిస్కస్ చేస్తే 2 types ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఒకటి వచ్చి కమ్యూనికబుల్ డిసీజెస్, రెండో వచ్చి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. కమ్యూనికబుల్ అంటే ఒకరి నుంచి ఒకరు పాకేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైరస్. నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏమిటి? ఒకరి నుంచి ఒకరికి సంక్రమించినవి. సో అవి ఏమిటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, క్యాన్సర్స్, ఇలాంటివి అన్నమాట. సో ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్స్ టైప్ 2 డయాబెటీస్. దీనికి కారణాలు చాలా రకాలన్నమాట. జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఇది ఆల్రెడీ చాలా వీడియోల్లో మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, సో ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ సైడ్ నుంచి రావచ్చు, మదర్ సైడ్ నుంచి రావచ్చు అండి. మామూలుగా లెక్కల ప్రకారం ఏమిటంటే, ఇద్దరు పేరెంట్స్కి డయాబెటీస్ ఉందనుకోండి, పిల్లలకు వచ్చే ఛాన్స్ 100%. కాకపోతే అది కంపల్సరీగా రావాలని ఏం లేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు సమతుల్యమైన ఆహారం తీసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజు, ఇవి చేసిన వల్ల అట్లీస్ట్ దాన్ని రాకుండా చూసుకోవచ్చు. అంటే ప్రివెన్షన్ అంటాం అనమాట. అలాగే ఫాదర్కు ఉంది అంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ డయాబెటీస్ ఉంటుంది, మదర్కు ఉంటే పిల్లలకు వచ్చే ఛాన్స్ డయాబెటీస్ ఉంటుంది. ఫాదర్ వల్ల వచ్చే పిల్లలకి వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 40 to 50% ఉంటుంది అనమాట. ఇవన్నీ స్టాటిస్టిక్స్. కాకపోతే ఏంటంటే ఇవి కంపల్సరీగా నాకు అప్లై అవుతాయా, ఇండివిజువలిస్టిక్ అంటే అది ఎవరో చెప్పలేరు. సో దీని గురించి ఏదైనా అపోహలు ఉంటే మీకు దగ్గరలో ఉన్న ఎండోక్రాలజిస్ట్ని సంప్రదించాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.